నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా హెడ్లైన్స్. వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలి. పెనుకొండలో నీటి సమస్యపై సమీక్ష నిర్వహించిన మంత్రి శంకర్ నారాయణ. హిందూపురం కరోనా పాజిటివ్ కేసుల్లో గుజరాత్ వాసులే అధికం. ప్రజలు అధైర్యపడొద్దన్న అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు. ఏపీలో లాక్డౌన్ సడలించి మద్యం షాపులు ఓపెన్ చేసిన ప్రభుత్వం. సామాజిక దూరం పాటించకుండా షాపుల వద్దకు చేరుకున్న మద్యం ప్రియులు. డీటెయిల్స్లోకి వెళ్తే, అనంతపురం జిల్లా వ్యాప్తంగా వేసవికాలంలో అన్ని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా తాగునీటి ఎద్దడి ఎదురు కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ పేర్కొన్నారు. సోమవారం పెనుకొండ పట్టణంలో ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో తాగునీటి ఎద్దడి నివారణ, కరోనా వైరస్ సంబంధించిన సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 29 CPW స్కీమ్ల కింద ఏ విధమైన మంచినీటి సమస్య ఎదురు కాకుండా చర్యలు తీసుకోవాలని ఈ సత్య శ్రీనివాస్ని ఆదేశించారు. గత 4-5 రోజులుగా కొన్ని పత్రికల్లోనూ కొన్ని ఛానల్స్లోనూ మన ప్రాంతం ఏదైతే ఎగువ ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో తాగునీటి పెద్ద సమస్యగా ఉందని వార్తా కథనాలు వస్తున్నాయి. అలాగే వాటిని పరిష్కరించుకోవడానికి, వాటిని అధిగమించడానికి మనం తీసుకోవాల్సిన చర్యల గురించి మీ అందరితో కూడా డిస్కస్ చేయాలన్న ఆలోచనతోనే ఈరోజు మనందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. మరి మన డివిజన్లో ఉన్నటువంటి ప్రాంతాలు మడక్సిర, అలాగే హిందూపురం, పెనుకొండ ప్రాంతాల్లో మీరు ఇచ్చినది ఏదైతే నోట్స్ ఇచ్చారో దాని ప్రకారంగా ఈ గోరంగం ఇది కాన్స్టిట్యున్సీ వచ్చి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఎక్కడ ఈ సమ్మర్లో డ్రింకింగ్ వాటర్కి సంబంధించి సమస్య రాకూడదు, తాగునీటి సమస్యలు రాకూడదు అనేది ఒక ఆలోచన. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణం రూరల్ ప్రాంతాల్లో ఇప్పటివరకు నమోదైన COVID-19 పాజిటివ్ కేసుల్లో గుజరాత్ వాసులు అధికంగా ఉన్నారని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. సోమవారం హిందూపురం R&B గెస్ట్ హౌస్లో జిల్లా కలెక్టర్ పాత్రికేయులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూపురం పట్టణంలో ఇప్పటివరకు గుజరాత్కు చెందిన 24 మందికి, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని, ఈ సంఖ్య ఇప్పటివరకు హిందూపురంలో పాజిటివ్గా నమోదైన వారి కంటే సగానికి పైగా ఉందని తెలిపారు. జిల్లాలో కరోనా పాజిటివ్గా నిర్ధారించబడిన వారు మెరుగైన వైద్య సేవలు పొంది అధికంగానే కోలుకుంటున్నారని, ఎవరూ భయపడాల్సిన పని లేదని, ప్రభుత్వం తరపున మెరుగైన చికిత్స అందిస్తామని కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఉన్నారు వారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం టెస్ట్ చేయించి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కాకూడదని చెప్పేసి మనం అందరికీ టెస్ట్ చేయించాము. అంతేకాని దే ఆర్ ఒరిజినల్గా దే ఆర్ నాట్ ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్స్ కానీ, లేదంటే హిందూపురం, అనంతపురం జిల్లా వాసులు కానీ కాదు. సో అది మనం అది సపరేట్గా చూపించుకుంటే మన నంబర్ ఆఫ్ కేసెస్ కూడా చాలా 26 కేసులు మనవి కాదు యాక్చువల్గా ఒక విధంగా చెప్పాలంటే. దట్టు మనం జిల్లా యంత్రాంగం, అలాగే లోకల్గా ఉన్నటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వారి యొక్క సహాయ సహకారాలతో ఇటువంటి వారిని అందరినీ ఐడెంటిఫై చేసి ముందే క్వారంటైన్ సెంటర్లో కూడా పెట్టడం జరిగింది. అంటే వాళ్ళు బయట ఉండి కమ్యూనిటీ స్ప్రెడ్ లాంటివి చేయకుండా వారిని ముందే క్వారంటైన్ సెంటర్లో పెట్టాము. ఇప్పుడు ఏదైతే గుజరాత్ నుండి పాజిటివ్ కేసెస్ వచ్చాయో అవన్నీ వాళ్ళందరూ కూడా ఆల్రెడీ క్వారంటైన్ సెంటర్స్లో ఉన్నారు. అంటే కమ్యూనిటీ స్ప్రెడ్ అవుతుందేమో అన్నటువంటి భయం లేకుండా వాళ్ళని ఆల్రెడీ ముందే ఎప్పుడో 20 రోజుల క్రితమే పెట్టడం జరిగింది. చాలా చక్కటి పాయింట్ చెప్పారు, ఇది నా దృష్టి కూడా రాలేదు, మంచి పాయింట్ చెప్పారు. సో మన వరకు చూసుకుంటే ఆయన చెప్పినట్లుగా కేసెస్ అన్నవి తగ్గుతూ వస్తున్నాయి, డిశ్చార్జెస్ అన్నవి రికవరీ అన్నది పెరుగుతూ వస్తుంది అన్నమాట. అలాగే ఈరోజు
ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవి ఇది తర్వాత మళ్ళీ మీతో చెప్పొచ్చా. ఈ కంటైన్మెంట్ జోన్కి సంబంధించి కూడా కొత్త గైడ్లైన్స్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇష్యూ చేసి ఉన్నారు. దానికి సంబంధించినటువంటి కంటైన్మెంట్ క్లస్టర్స్ ఏవే ఉన్నాయి, ఎక్కడెక్కడ అన్నది ఈరోజు సాయంత్రం ఆర్ నైట్ కల్లా ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కడ రెడ్ జోన్స్ ఉన్నాయి, ఎక్కడ ఆరెంజ్ జోన్స్ ఉన్నాయి, ఎక్కడ గ్రీన్ జోన్స్ ఉన్నాయి, ఏ యాక్టివిటీస్ ఎక్కడెక్కడ పర్మిట్ చేస్తున్నాం అన్నది ఒక డీటెయిల్డ్ ప్రొసీడింగ్ రూపంలో ఈరోజు సాయంత్రం కల్లా ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం అదే పనిలోనే ఉన్నాము. సో దాంట్లో ఏంటంటే కంటైన్మెంట్ ఎపీ సెంటర్ అంటాము. ఎపీ సెంటర్ అంటే ఎవరి ఇంట్లో అయితే పాజిటివ్ కేసు వచ్చిందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎపీ సెంటర్. దెన్ కంటైన్మెంట్ కోర్ ఏరియా, కంటైన్మెంట్ క్లస్టర్ అంటే ఎపీ సెంటర్ నుండి 500 మీటర్ల నుండి 1 కిలోమీటర్ వరకు ఎపీ సెంటర్ నుండి. తర్వాత కరోనా మహమ్మారి నుండి ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి ప్రభుత్వ సూచనలు పాటించాలని మాజీ ఎంపీ బుట్టా రేణుక కోరారు. ప్రభుత్వం కోవిడ్ నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టిందని, ఇందుకు గాను ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ఆమె కోరారు. ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజు ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో కరోనా అనే ఒక డిసీజ్ వల్ల ప్రపంచం మొత్తం కూడా అందరూ ఇబ్బందులు పాలవుతున్నారు. చాలా అంటే ఈ ఒక హెల్త్ పరంగానే కాకుండా ఎకానమీ పరంగా కూడా ఎకనామికలీ ఆల్సో వీఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మరి వీటిని అన్నింటినీ కూడా మనం అధిగమించి మన జీవనాన్ని ముందుకు తీసుకొని పోవాలి. మనం వీ నీడ్ టు లివ్ అ లైఫ్, మనం ముందుకు పోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మనం స్పెషలీ రెడ్ జోన్, ఆరెంజ్ జోన్ అండ్ గ్రీన్ జోన్ కింద ఏదైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ ఏదైతే మనకు డిఫరెంట్ జోన్స్ కింద మనకి డివైడ్ చేసి కొన్ని ప్రికాషన్స్ తీసుకొని ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో వాటిని అన్నింటినీ పాటిస్తూ అందరూ కూడా హెల్తీగా ఉండాలని నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం చెప్పే ప్రతి ఇన్స్ట్రక్షన్ ని కూడా ఫాలో అవుతూ మరి ప్రభుత్వానికి సహకరిస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తించుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని కూడా ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్. ముఖ్యంగా దేశం మొత్తం ఉన్న ఒక పెద్ద సమస్య ఇప్పుడు వలస కూలీల ప్రాబ్లం ఏదైతే ఉందో, ప్రతి స్టేట్ లో కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి వలస కూలీలుగా స్థిరపడిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్లాలి వాళ్ళ ప్రాంతాలకు ఏదైతే మన ఒక మేజర్ ఇష్యూ ఏదైతే ఫేస్ చేస్తున్నామో దాని గురించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్రెడీ ప్రికాషన్స్ తీసుకుని ఆలోచించి ఒక విధానాన్ని తీసుకుని వాళ్ళని ఏ విధంగా వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లాలని ఒక ఆలోచనలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ వచ్చేంత వరకు కూడా చాలా కొద్దిగా ఓపికగా ఉండి ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు ఫాలో అయ్యి వాళ్ళ ప్లేసెస్ కి సేఫ్ గా రీచ్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ మనకి లాక్డౌన్ అయిపోయిన తర్వాత కూడా లాక్డౌన్ పీరియడ్ అండ్ ఆఫ్టర్ ద లాక్డౌన్ కూడా ఈ సోషల్ డిస్టెన్స్ అనేది, ఫిజికల్ డిస్టెన్స్ అనేది మటుకు మనం మెయింటైన్ చేయాలి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆ తర్వాత కూడా ఈ మాస్క్లను ధరించడం కానివ్వండి, శానిటైజర్స్ యూజ్ చేయడం కానివ్వండి, శుభ్రంగా ఉండడం, పరిసరాలను శుభ్రంగా పెంచుకోవడం, అలాగే ఇవన్నీ కూడా మనం పాటిస్తూ మనకి వీలైనంత వరకు వేరే వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్లాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ సడలించి సోమవారం నుండి మద్యం దుకాణాలు ఓపెన్ చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు లిక్కర్ షాపులు అందుబాటులో ఉంటున్నాయి. 40 రోజులకు పైగా మందు చుక్క లేక పిచ్చెక్కిపోయిన మందుబాబులు కరోనాను కూడా లెక్క చేయకుండా ఉదయం నుంచి వైన్ షాప్ ముందు బారులు తీరారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఊర్లలో ప్రభుత్వం వైన్ షాప్ తెరవడంతో మద్యం కోసం వందల సంఖ్యలో మందుబాబులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. అయితే సామాజిక దూరం పాటించకుండా, కనీసం మాస్కులు కూడా ధరించకుండా క్యూలో వేచి ఉన్నారు.
నువ్వు పడవలే గమ్ముంటారో బాకు. కరోనా వైరస్ నివారణకు చేపట్టిన లాక్డౌన్ నేపథ్యంలో పేదల ఆకలి తీర్చే విధంగా తమ వంతుగా మోపరి సూర్య ముందుకు వచ్చారు. ఆదోని పట్టణానికి చెందిన నేషనల్ ట్రావెల్ ఫెడరేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షులు మోపరి సూర్య ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి చిరంజీవి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మౌన దీక్షలు పార్టీ కార్యాలయంలో ఇంటిలో చేస్తున్నారని తాడిపత్రి పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో తాము ఇంటిలోనే మౌన దీక్ష చేస్తున్నామని ఆయన తెలిపారు. కరోనా వైరస్ వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించి నెలన్నర అవుతుంది. దీంతో రైతులకు అన్యాయం జరుగుతుందని భవన కార్మికులు, చేనేత కార్మికులు, వలస కూలీలు, బీడీ కార్మికులు చాలా మంది ఇబ్బందులకు గురయ్యారని వారికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మౌన దీక్షలు ఆఫీసులు హౌసులలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మరి తాలూకాలలో కూడా ఈరోజు మేము తాడపత్రి పట్టణంలో సిపిఐ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మేము ఉండే హౌస్లోనే మౌన దీక్ష కూర్చోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు కరోనా వైరస్ వల్ల కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ అని చెప్పి నెల రైతాన్ని ప్రకటించి మరి రైతులు ఎంతో మంది అన్యాయం అయిపోయినారు. ఈరోజు భవన కార్మికులు అయితేనేమి, చేనేత కార్మికులు అయితేనేమి, మరి వలస వచ్చిన కూలీలు అయితేనేమి, బీడీ కార్మికులు అయితేనేమి చాలా మంది ఇబ్బందులకు గురైనారు. ఈరోజు మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఒకటే చెప్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు ఏవైతే బకాయిలు ఉన్నాయో బ్యాంకులలో అవి మాఫీ చేయాలి. ఈరోజు మరి బీడీ కార్మికులకు ప్రతి ఒక్క కార్మికునికి 50 కేజీలు బియ్యం,
50 కేజీలు గోధుమలు ఇవాళ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము 5,000 10,000 రూపాయలు కుటుంబానికి ఇవ్వాలని చెప్పి మేము భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈరోజు మీడియా మిత్రులు, పోలీసు వారు, వైద్యులు, డాక్టర్లు, మరి పరిశుద్ధ కార్మికులు వీళ్ళందరూ కూడా బయట పోరాటం చేస్తా ఉన్నారు. వారికి కరోనా వల్ల ఎలాంటి ఇబ్బందులు జరిగినా కూడా 50 లక్షలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి మేము భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తూ లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకున్న కరోనా వైరస్ వ్యాధి వల్ల కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించడం జరిగింది. ఈ సందర్భంగా వరంగల్ నగరంలో ఆటో డ్రైవర్లు సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ ఈసంపల్లి సంజీవ మాట్లాడుతూ గత 45 రోజుల నుండి లాక్డౌన్ సందర్భంగా ఆటో డ్రైవర్లు కుటుంబాన్ని పోషించడానికి ఇబ్బందులకు గురవుతున్నారని, ఇతర రాష్ట్రాల్లో ఆటో డ్రైవర్లకు 5,000 రూపాయలు ఇచ్చిన విధంగా మన రాష్ట్రంలో కూడా ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి సంజీవ, బషీర్, అహ్మద్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని ఈరోజు ఒకటో డివిజన్ కార్పొరేటర్ వీరభిక్షపతి ఆధ్వర్యంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ముమారని అది చాలా విపక్ష పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏప్రిల్ 22వ తారీఖు నాడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు లాక్డౌన్ చేయడం జరిగింది. తద్వారా ఆటో కార్మికులు రెక్కాడితేనే డొక్కాడని పరిస్థితిలో ఉన్నటువంటి అందరికీ తెలుసు. కాబట్టి ఈ విపక్ష పరిస్థితుల్లో ఖచ్చితమైనటువంటి ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోవాలని మేము విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. తద్వారా మేము చేసినటువంటి విధానం మన తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వినయ్ భాస్కర్ గారు, అదేవిధంగా ఈరోజు వర్ధనపేట నియోజకవర్గంలో ఇచ్చినటువంటి కార్మికులకు 350 మందికి ఆరూరి రమేష్ ఫౌండేషన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ఆటో కార్మికులను ఖచ్చితంగా ప్రభుత్వం దాతల వారిగా వచ్చి ఆదుకోవాలని మేము కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ముందు భవిష్యత్తులో ఇంకా లాక్డౌన్ చేసే పొజిషన్ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం కూడా తప్పనిసరిగా మా కార్మికులకు ఖచ్చితంగా అసంఘటిత కార్మికులకు ఖచ్చితంగా ఆదుకోవాలని నేను కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు తెలియపరిచేది ఏమనగా ఖచ్చితమైన పరిస్థితుల్లో బయటికి వెళ్ళిన పరిస్థితుల్లో ఖచ్చితంగా మాస్కులు ధరించాలి. తద్వారా రోజు 1 గంట చొప్పున గంటకు ఒకసారి అయినా కూడా చేతులు కడుక్కొని మీ కుటుంబాన్ని కూడా మీరు అదే రీతిలో ఉంచాలని నేను కోరడం జరుగుతుంది. కాబట్టి కార్మికుల పక్షాన ఖచ్చితంగా నా పేరు ఈసంపల్లి సంజీవాన్ని, రాష్ట్ర కన్వీనర్ మన తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్. కార్మికులకు ప్రభుత్వం ప్రతి కార్మికుని మీరు ఆదుకోవాలని కోరడం జరుగుతుంది. ఈ అన్ని జిల్లాలతో పాటుగా అందరి ఎమ్మెల్యేలు ఖచ్చితమైన స్థితిలో అందరికీ కార్మికులు అందజేయాలని నేను కోరుతున్నాను. ముఖ్యమైన విషయం ఏంటి అంటే కార్మికులు 3 చక్రాల వాహనం రోడ్డుపై ఎక్కితేనే వాళ్లకు ఇక్కడ భూవ దొరుకుతుంది. కాబట్టి ఈరోజు ఈ విపత్తు పరిస్థితిలో ఇక్కడ భోజనం పెట్టినోడే దేవుడు అనేది మాకు తెలుసు. కాబట్టి ఆ పరిస్థితిలో కార్మికులందరినీ ఆదుకోవాలని ఆటో కార్మికులను. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఐకేపీ సెంటర్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు రైతులు. మండల కేంద్రంలో ఐకేపీ సెంటర్ల వద్ద రైతులు గత 15-20 రోజుల నుండి వరి ధాన్యాన్ని తాలు లేకుండా ఎండబెట్టినా తీసుకోవడం లేదని, గత 2-3 రోజుల నుండి అమాలీలు కాంట పెట్టడం లేదని, క్వింటాల్కు 30 రూపాయలు ఇవ్వగా అదనంగా 2 రూపాయలు ఇవ్వాలని రైతులను ట్రాక్టర్ యజమానులు డిమాండ్ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైస్ మిల్ యాజమాన్యం ప్రభుత్వం కుమ్మక్కై రైతుల జీవితాలతో మట్టి కొడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రొద్దున రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్న రైతుకు ఇలా జరుగుతున్నటువంటి ఫలితం ఇదే. ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలి. ప్రతి ఒక్క సంచి వెనుక 40 కిలోల వెయిట్ ఉన్నప్పుడు 40 కిలోల వెయిట్ పోవాలి. సంచి వెయిట్కు సంచి వేసినప్పుడు అదనంగా కిలోన్నర 2 కిలోలు ఇట్లా దోసుక తింటున్నటువంటి
పొద్దున్న దాకానే బాజాప్తా దొంగతనంగా ధైర్యంగా దోసుకుపోతున్నటువంటి రైతులను ఖచ్చితంగా ఆదుకోవాలి. ప్రతి ఒక్క రైతుకు కష్టం అనేది జరుగుతున్నప్పటికీ కూడా గవర్నమెంట్ కొంత ప్రోత్సాహం చేయాలి. పొల్లు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎంత మంచి విత్తన శుద్ధి అయిన దాంట్లో కూడా ఖచ్చితంగా పొల్లు ఉన్నది, దీంట్లో కూడా పొల్లు ఉంటుంది. రైతులకు ఎంతగానో కొంత న్యాయం చేయాలి. ప్రతి ఒక్క ఆఫీసర్కు జాబు పెద్ద జాబు ఉన్నది. రైతులకు ఏ జాబు ఉన్నది సార్? మాకు 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలకు కాలమైనప్పుడు ఒక పంట పండుతుంది. ఆ పంటకు మేము విత్తనం పెట్టినాటి నుంచి అప్పు తీసుకొచ్చి పెడితే లాస్ట్కు మిగిలేది మాకు వడ్డీ పైసలు కూడా మిగులుతలేవు. ప్రతి ఒక్క రైతుకు రైతే రాజు అంటారు కదా సార్. ఏ రైతున్నారు సార్ రాజు? ఇలా ఒక్కొక్క రైతును కొట్టి చూడరు సార్. పెయి మీద బొక్కలు తప్ప చెటాకు మాంసం లేదు. ఖచ్చితంగా రైతును ఆదుకోవాలి, ఆదుకొని తీరాలి. ఈ ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి సార్. రైస్ మిల్లులు ఇబ్బంది చేస్తున్నారు ప్రతి ఏరియాలో. ఇక్కడనేమో 41 కిలో 42 కిలోలు వస్తుంది, ఆడిపోతేనేమో తక్కువ వస్తుంది. ఆ కాంటలు చెక్ చేయాలి ఖచ్చితంగా. ఏ రైస్ మిల్లు ఉన్నటువంటి కాంట అయినా సరే చెక్ చేసి రైతులను వెంటనే ఆదుకోవాలి. ఇక్కడ రోజు మొగులైతుంది, సాయంత్రం కాగానే వర్షం వస్తుంది, మొగులైతుంది, సాయంత్రం కాగానే వర్షం వస్తుంది. డైలీ ధాన్యం కుప్ప చేసుడు ఎండబోసుడు అట్లా మొన్న 2 రోజులు తరవ బట్టి తడిసింది. అది తెల్లారేసరికి ఏమవుతుంది, పలుకుతుంది. ఆ మొలక వచ్చిన వడ్డను మళ్ళీ రైస్ మిల్లో కొంటారా? మంచి వడ్డనే కొంటలేరు సార్. ఆ వడ్డను ఎక్కడ కొంటారు సార్? అందుకనే ఖచ్చితంగా ఎవరో రైతు ఎండిన వాటిలో ఎంటనే డైలీ రోజు ఎంటనే కాంట అయ్యేటట్టు ఈ అమ్మాయిలు సరిపోకపోతే ఎక్స్ట్రా అదనంగా అమ్మాయిలు ఉన్నారు కావాలనుకున్నాడు. శంషాబాద్ ఎయిర్పోర్టులో విస్తరణ పనుల కోసం వచ్చిన నిర్మాణ కార్మికులు ఆందోళన చేపట్టారు. తమకు తెలంగాణ ప్రభుత్వం న్యాయం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఎయిర్పోర్టు విస్తరణ పనుల్లో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు వచ్చి శంషాబాద్లో నివాసం ఉంటున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీలు నివాసం ఏర్పరచుకున్న క్యాంపుల్లో వసతులు సరిగా లేవని 750 మంది కార్మికులు క్యాంపు నుంచి బయటకు వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం సహకరించి తమను సొంతూరుకు వెళ్లేలా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక్కడ తినడానికి తిండి లేక పస్తులుండి చావడం కంటే తమ గ్రామాల్లో ఏదైనా పని చేసుకొని బతుకుతామని వాపోతున్నారు. కొంతమంది రైల్వే స్టేషన్ వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మరికొంతమంది పూణే రోడ్డు వైపు నడుచుకుంటూ వెళ్తున్నారు. हमारा जो जिस कंपनी में हम लोग काम कर रहे थे, कौन सा कंपनी? तो LNT है, GMR। तो हम लोग ठेकेदार में रहते थे हम लोग। जब से लॉकडाउन लगा आज तक हम लोग को एक पैसा नहीं दिया, खाने का भी नहीं दिया ना हम लोग अभी तक पेमेंट दिया। आश्वासन देते रहा कि 2-4 दिन रुक जाओ, मिल जाएगा, 2-4 दिन रुक जाओ, खाने का सब व्यवस्था हो जाएगा। आज तक नहीं मिला। आज अंतिम हम लोग यहाँ का IS साहब गए थे, वो बोले कि 15 दिन टाइम लगेगा तुम लोग का घर जाने के लिए। हम लोग 15 दिन रुक नहीं सकता, खाने पीने की कोई व्यवस्था नहीं दिया। इसके वजह से हम लोग अपना घर पैदल निकल गए। यही बात है। झारखंड हम लोग का घर है। कितने आदमी रहते पूरा? हम लोग अभी फ़िलहाल झारखंड का तो 1200 पार करके हैं, और भी जिले के स्टेट के हैं, बिहार, UP, बंगाल, पंजाब का भी है। GMR वाले क्या बोला? GMR वाले कुछ नहीं आश्वासन दे रहे हैं वर्कर के लिए। उन लोग का कहना है कि खाली काम हमारे लिए तुम लोग करो। हमारी मजबूरी उन लोग नहीं समझा, ना LNT वाले समझे ना GMR वाले समझे। वो LNT वाला हम सबको रोका कि भाई तुम सब रुको, लॉकडाउन हुआ है, तुमको खाना पेमेंट सब कुछ दूंगा। लेकिन जब लॉकडाउन बढ़ते गया तो आके एक बार मीटिंग करके बोला कि देखो भाई हम तुमसे का जिम्मेदारी नहीं लेंगे, तुम अपना देखो। तो बोला भाई तो अपना देखो, तो रोका है तुमने तो हमको खर्चा चाहे हमको पहुँचाओ घर, हम जहाँ का हैं। तो बोलता कि नहीं हम ऐसा नहीं कर सकते। उस समय मांगते आज लास्ट हम उसको समय दिए। पुलिस भी उसके साथ मिला हुआ था। पुलिस भी बोलता है क्या, अरे भाई रुक जाओ, तुमको घर पहुँचा 20 दिन रुक जाओ, 25 दिन रुक जाओ। फिर 25 दिन का रुक जाए हमको अभी मेरे घर से ट्रेन आ रही है बिहार से, हम अभी जाएंगे ना। तो बोला कि नहीं रुकने के लिए बोल रहा, फोर्स कर रहा है। हम सबको पूरा कॉलोनी बंद कर दिया था रूम में। LNT वाले ले? हाँ LNT वाले हैं। हम लोग वहाँ पे मीडिया वाला को बुलाहट किए, वहाँ पे मीडिया वालों को नहीं आने दिए। वहाँ का फोर्स नो, वहाँ का गार्ड मीडिया वालों को नहीं जाने दिए। हम लोग ये बात शेयर करने के लिए జనగామ జిల్లా కేంద్రం మరియు మండలంలో పలు గ్రామాల్లో అకాల వర్షం కారణంగా ఐకేపీ సెంటర్లో ధాన్యం తడిసి ముద్దైంది. ఐకేపీ సెంటర్లో సరైన సౌకర్యాలు లేక ధాన్యంపై కప్పడానికి పట్టాలు దొరకకపోవడంతో కష్టపడి పండించిన పంట అకాల వర్షంతో తడిసి ముద్దైపోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం పొట్యాల గ్రామంలో గ్రామ సర్పంచ్ నీరజ వెంకటేష్ ఆధ్వర్యంలో విజయమ్మ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు రామగుండం ఎమ్మెల్యే కోరుకొండ చందర్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దపల్లి ఎంపీ బోలకుంట వెంకటేష్ నేత, జెడ్పీటీసీ ఆముల నారాయణ తదితరులు పాల్గొన్నారు. హలో, కరోనా నియంత్రణలో భాగంగా పొట్యాల గ్రామానికి చాలా సంతోషం. ఎందుకంటే అందుకోసమే నన్ను గెలిపించిండ్రు. ఉంటేనే ఇంకా 4 ఏళ్ళు మీకు సేవ చేయగలుగుతాం. ఇబ్బంది ఎందుకు అనుకోని పొట్యాల ఊర్లో దాన్ని ఆపేటట్లేదు, దానికేమో మందు రాలే. మరి కోరుగంటి చంద్రన్న గారు శ్రీమూర్తి మీద ప్రేమతో, భార్య మీద అభిమానంతో వారి భార్య పేరిట విజయమ్మ ఫౌండేషన్ అనేటటువంటి ఒక సేవా సంస్థను స్థాపించి పేద ప్రజల కోసం ఎల్లవేళల గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన రామగుండం శాసనసభ్యులు చంద్రన్న గారికి మనం అందరం గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేయాల్సి ఉంది. కాబట్టి ఈరోజు పొట్యాల గ్రామంలో నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు, ప్రియ మిత్రుడు, పేదల పక్షపాతి, ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఎంత అర్ధరాత్రైనా నేనున్నానని చెప్పేసేసి భరోసానిస్తూ ప్రజల్లో ఉంటూ ఎల్లకాలం ప్రజా సమస్యలు తీర్చుకుంటూ తన జీవితాన్నే ప్రజా సేవ కోసం అంకితం చేసినటువంటి మిత్రుడు కోరుగంటి చంద్ర గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి సోదరిమణి శ్రీమతి దుర్గం విజయ అంతర్గాం ఎంపీపీ గారికి, అంతర్గాం జెడ్పీసీసీ సభ్యులు ఆముల నారాయణ గారికి, అంతర్గాం వైస్ ఎంపీపీ లక్ష్మి గారికి, పొట్యాల సర్పంచ్ శ్రీమతి నీరజ గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ఇతర టీఆర్ఎస్ సీనియర్ నాయకులకు, మీడియా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలి. పెనుకొండలో నీటి సమస్యపై సమీక్ష నిర్వహించిన మంత్రి శంకర్ నారాయణ. హిందూపురం కరోనా పాజిటివ్ కేసుల్లో గుజరాత్ వాసులే అధికం. ప్రజలు అధైర్యపడొద్దన్న అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు. ఏపీలో లాక్డౌన్ సడలించి మద్యం షాపులు ఓపెన్ చేసిన ప్రభుత్వం. సామాజిక దూరం పాటించకుండా షాపుల వద్దకు చేరుకున్న మద్యం ప్రియులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.